నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన అమ్మాయి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తీర్థు తన్మయ్య యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ నెల్లూరు నగరంలోని పేద పిల్లలకు వాళ్ళ మధ్య కేక్ కటింగ్ చేసుకుని వాళ్ళందరికీ కేకు అలాగే బిస్కెట్స్ పండ్లు అందించడం జరిగిందండి. అలాగే స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు నోట్బుక్స్ అలాగే స్టేషనరీ సంబంధించినటువంటి స్కేలు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ విద్యా సామగ్రి అందించడం జరిగిందండి. తీర్థు తన్మయ్య ఇటువంటి పుట్టినరోజు నిన్ను నూరేళ్ళు ఆయుర్వేదాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో మన అమ్మాయి ఫౌండేషన్ ఆ భగవంతుని కోరుకునండి. వాళ్ళు సంతోషంగా ఆయుర్వేదాలతో ఉండాలని మనం కోరుకుంటున్నాము. అలాగే ఈ సేవా కార్యక్రమం సహకరించినటువంటి వారి తల్లిదండ్రులకు మన అమ్మాయి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఇంకా మీ సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమం ముందు కూడా ఎక్కడ అవసరమన్నా మన ఫౌండేషన్ నుంచి నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.